ప్రైజ్ ది లార్డ్. ప్రభునామమునకు స్తోత్రములు కలుగును గాక. ఈరోజు పాఠ్యాంశము కీర్తనల గ్రంథము 119వ అధ్యాయంలో నుండి ధ్యానించుకుందాము. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ఆమెన్. దేవుని వాక్యము మాత్రమే నా జీవితంలో నాకు జరిగిన సంఘటనను బట్టి దేవుని వాక్యము మాత్రమే నన్ను బ్రతికించి ఉన్నది. నా బాధల్లో, ఇరుకులో, ఇబ్బందుల్లో, నాకన్నిటిలో నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రభుతో నేను ఇలా చెప్పుచున్నాను, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది. నీ బిడ్డనైన నన్ను దానిని నీ వాక్యమును స్థిరపరచుము యేసయ్యా అని నేను ప్రార్థించుచున్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. నా నోట నుండి సత్యవాక్యమును ఏమాత్రము కూడా తీసివేయకు ప్రభువా. నీ న్యాయ విధుల మీద నా ఆశ నిలిపి ఉన్నాను. దేవుని వాక్యమును నా యొద్ద నుండి ఏమాత్రము కూడా తీసివేయొద్దు ప్రభువా అని మనము ప్రార్థించాలి. ఆయన విధులు న్యాయమైనవి కనుక అట్టి ఆశ నాలో నిలుపుమని ప్రార్థించాలి. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నా ప్రభువా, నీ వాక్యము మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. నీ యందు భయభక్తులు కలవారు నన్ను చూసి సంతోషించేటట్లుగా చేయమని నేను నా ప్రభువుని మనవి చేసి ఉన్నాను. నేను వాక్యము మీదనే ఆశ పెట్టుకొని ఉన్నాను కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారు చూసి సంతోషిస్తారు. ఎందుకంటే తను దేవుని మీద మాత్రమే ఆనుకొని ఉన్నాడని చెప్పుకునేటట్లుగా దేవుని వాక్యమును నాలో పెట్టి ఉన్నాడు. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. అలాగునే నేను విధముగా చెప్పుచున్నాను, నీ ఎదుట నేను పాపము చేయకుండునట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. నీ ఎదుట అనగా దేవుడు సర్వాంతర్యామి, సర్వము వ్యాపించిన దేవుడు. ఇక్కడ నీ ఎదుట అనగా ఆయన లేని చోటు ఎక్కడనూ లేదు. ఆయన ప్రతి చోట ఉండే దేవుడు. అంతేగాని దేవుని వాక్యము చదివేటప్పుడు ఆయన ఉంటాడని, దేవుని మందిరములో ఉంటాడని కాదు. మనము ఎక్కడ ఉన్నను అక్కడ ఉన్నాడు. ఇక్కడ నీ ఎదుట అనగా ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా నేను పాపము చేయకుండా ఉండాలంటే నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను కనుక నేను ఎక్కడ ఎప్పుడూ కూడా పాపము చేయకుండా ఉన్నాను. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. కాబట్టి నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది ప్రభువా. నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. ప్రభునామమునకు స్తోత్రములు కలుగునుగాక. ఆమెన్. Praise the Lord. Word of God, Psalms chapter 119. This is my comfort in mine application, for the word hath quickened me. Praise the Lord. Amen. Establish the word unto the servant who is devoted to the fear. Amen. And take not the word of truth utterly out of my mouth, because I have hoped in the judgment. Praise the Lord. They that fear thee will see me,
and rejoice, because I have hoped in the Jesus' word. Praise the Lord. Jesus' word have I hid in my heart, that I might not sin against them. Praise the Lord. Amen. This is my comfort in mine application, for the word hath quickened me. Praise the Lord. Amen.